సరే ఇప్పుడు డోంట్ ట్రస్ట్ అన్రిజిస్టర్డ్ ఎంటిటీస్ అని సెబీ ఎప్పుడు డైరెక్ట్ గా అయితే చెప్పలేదు. కనీసం స్టాక్స్ లో షేర్స్ గురించి మాట్లాడొద్దు అని ఒక రూల్ ఏమైనా పాస్ చేసినా సరిపోతుంది కదా, లేదంటే అట్లీస్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆర్ ఎల్స్ యాడ్స్ అయినా రన్ చేసే బాధ్యత ఉండాలి కదా సెబీకి. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్తో నాకేంటి అంటే నా ఏళ్ళనాటి శని ఆఖరి ఫేస్లో ఉన్నాను. సో ఇప్పుడు నేను దానికి ఆన్సర్ ఎలా ఇవ్వాలా అనేటువంటి సస్పెన్స్లో నన్ను పెట్టేశాను. ఎందుకంటే ఇప్పుడు సెబీకి ఎగెన్స్ట్గా మాట్లాడాలా ఫర్గా మాట్లాడాలా అనేటువంటి సందిగ్ధం ఏదైతే ఉంటుందో కన్ఫ్యూషన్లో డైలమాలో నన్ను పెట్టడం జరిగింది. ఎనివే నా ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉందో ఏంటి అనేటువంటిది చూసుకుందాం. బట్ ఇది ఓపెన్ డిస్కషన్ కాబట్టి విల్ ట్రై టు డూ దట్. సెబీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేటువంటిది రన్ చేయట్లేదు అనుకోవడం చాలా పెద్ద తప్పు. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి సినిమాలో ఎలా అయితే రాస్తామో, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి అని ఎలా అయితే రాస్తూ ఉంటామో, డెరివేటివ్స్ ట్రేడింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి అని ప్రతి మొబైల్ యాప్లో కావచ్చు, లేదంటే మన ఈ ట్రేడింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో, లేదంటే స్టాక్ బ్రోకర్స్ తాలూకా వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో అక్కడ ఈ టైప్ ఆఫ్ డిస్క్లైమర్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మాత్రమే కాకుండా NISM పాస్ అయినంత మాత్రాన ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అనేటువంటి డిస్క్లైమర్ ప్రతి రిజిస్టర్డ్ ఎంటిటీ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం. ఇన్ఫాక్ట్ మన సంపద వెబ్సైట్ లో చూసుకున్నా కూడా కింద ఫుటర్ లో ఏదైతే డిస్క్లైమర్ ఉంటుందో దాంట్లో చూసుకునేటప్పుడు NISM సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే సెబీ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా డబ్బులు ఇస్తాయి అనేటువంటిది నమ్మకం అయితే ఇప్పుడు పెట్టుకోవద్దు అని చెప్పేసి ఒక డిస్క్లైమర్ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా మనం ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు నాకు నోరు ఉంది కదా వాగాలి అనేటువంటి పద్ధతుల్లో చాలా వరకు చెప్తుంటారు. అటుకులు బుక్కే నోరు ఆడిపోసుకునే నోరు ఊరికినే ఉండవని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని జనరల్గా సెబీకి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే కనుక ఓకే ఇన్ఫ్లుయెన్సర్ అంటే కనుక వాళ్ళు ఏదో మంచి చేస్తున్నారు, లేదా జనాలకు కావాల్సినటువంటి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అది పెంచుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో సెబీ కూడా ఉండడం జరిగిందని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇది మాత్రమే కాకుండా జనరల్గా మనం ఆడిపోసుకునే నోరు అని చెప్పేసి అంటున్నాం. సో ఆ నోరు ఏదైతే ఉందో దేనికోసం వాడుతున్నాం అనేటువంటిది అన్రిజిస్టర్డ్ ఇన్ఫ్లుయెన్సరా రిజిస్టర్డ్ ఇన్ఫ్లుయెన్సరా అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి బాధ్యత. ఇది మాత్రమే అంటే సెబీ వరకు కాకుండా NSE వాళ్ళు కావచ్చు, BSE వాళ్ళు కావచ్చు, MCX వాళ్ళు కావచ్చు, CDSL వాళ్ళు, NSDL వాళ్ళు ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేటువంటివి రన్ చేస్తున్నారు. ఈ వీటిలో చూసుకునేటప్పుడు ఏంటి అంటే కనుక NSE వాళ్ళ తాలూకా క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు ఇంకా బెటర్గా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టొద్దు, అన్రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టొద్దు, తర్వాత ఏంటంటే హై రిటర్న్స్ ఏమైనా ప్రామిస్ చేస్తే వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి NSE వాళ్ళు యాడ్స్ కూడా రన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ NSE వాళ్ళు యాడ్స్ ఎక్కడ రన్ చేస్తున్నారంటే బిజినెస్ ఛానల్స్ లోని, లేదంటే కొంత ఇంగ్లీష్ ఛానల్స్ లో ఆల్రెడీ కొంత ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర ఎవరైతే చూస్తారో ఆ టైప్ ఆఫ్ ఛానల్స్ లో ఈ టైప్ ఆఫ్ యాడ్స్ అనేటువంటి రన్ అవుతుంది. ఆల్రెడీ బిజినెస్ ఛానల్ చూస్తున్నాడు అంటే ఆ పర్సన్ కి కొంత ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉందని అర్థం. సో వాళ్ళకి ఏంటంటే అవేర్నెస్ ఇవ్వడం కరెక్టే, కాదు అనట్లేదు. అయితే ఈ అవేర్నెస్ ఏదైతే ఉందో కొంతవరకు న్యూస్ పేపర్స్ లో కావచ్చు, లేదంటే టీవీ తాలూకా యాడ్స్ ఏవైతే ఉంటాయో, రెగ్యులర్ గా ఎక్కువ మంది చూసేటువంటి టీవీ ఛానల్స్ ఏవైతే ఉంటాయో, సీరియల్స్ వచ్చేటువంటి ఛానల్స్ కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, ఇది కాకుండా సోషల్ మీడియా అంటే యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ట్విట్టర్ లో కానీ ఈ టైప్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో ఆ టైప్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఇంకా ఎక్కువ పెంచాలి అనేటువంటి ఉద్దేశం. అంటే ఇది కేవలం NSE వరకు మాత్రమే కాదు, మిగతా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా పెనిట్రేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనం అయితే ఫీల్ అవుతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా మనం CDSL సెషన్స్ కావచ్చు, NSDL సెషన్స్ కావచ్చు, ఇవన్నీ మనం కండక్ట్ చేస్తాం. అప్పుడు కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి కొంతవరకు జాగ్రత్తలు ఏవైతే పాటించాలో వాటి గురించి మనం చెప్తున్నాం. ఇక్కడ మేజర్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే ఒక రెగ్యులేటర్ తీసుకోవాల్సినటువంటి బ్రాడ్ లెవెల్ బాధ్యత ఏదైతే ఉందో మిగతా ఇన్స్టిట్యూషన్స్ తో పాటు రెగ్యులేటర్ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంటే ఇన్ఫాక్ట్ RBI వాళ్ళు అమితాబ్ బచ్చన్ ని అంబాసిడర్ గా పెట్టి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ గురించి, లేదంటే డిజిటల్ ఫ్రాడ్స్ గురించి, బ్యాంకింగ్ ఫ్రాడ్స్ గురించి ఎలా అయితే క్యాంపెయిన్స్ ఇస్తున్నారో అదే రకంగా సెబీ వాళ్ళు కూడా ఇస్తే చాలా వరకు బాగుంటుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు, అన్రిజిస్టర్డ్ అడ్వైజర్స్ తాలూకా సలహాలు వద్దు అనేటువంటి పద్ధతుల్లో చెప్తే మాస్ లెవెల్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ అనేటువంటిది వస్తుంది. అట్ ద సేమ్ టైం ఓకే సెబీ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనం ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది కూడా క్లియర్ కట్ గా జరుగుతుంది అని చెప్పేసి మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఇన్ఫాక్ట్ అన్రిజిస్టర్డ్ వాళ్ళు కూడా ఈ టైప్ ఆఫ్ రెగ్యులేటెడ్ ఎంటిటీ కింద రావాల్సి వచ్చినప్పుడు అన్రిజిస్టర్డ్ వాడు చెప్పేది ఏంటి అంటే
నాకు సెబీ నుంచి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ రాలేదు కదా, నేను ఎందుకు రిజిస్టర్ అవ్వాలి అనేటువంటి క్వశ్చన్ అడుగుతున్నారు వాళ్ళు. ఆర్ ఇన్ఫాక్ట్ ఇందాక నువ్వు అడిగిన దాంట్లోనే మీకు ఈ అధికారం లేదు, మీరు చెప్పడానికి లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని తొక్కేస్తే ఆ జనాలు ఎక్కడ ఇబ్బంది పడతారో లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడ ఇబ్బంది పడతారు అనేటువంటి బేసిక్ థాట్ ప్రాసెస్ తో సెబీ మాత్రమే అవుతున్నది. దాని నుంచి ఎట్లాగా మనం ఈ గైడ్ లైన్స్ అనేటువంటిది ప్రిపేర్ చేయొచ్చు అనేటువంటిది కన్సల్టేషన్ పేపర్ అయితే వచ్చింది. బట్ ఇంకా రాబోయే రోజుల్లో ఏ టైప్ ఆఫ్ చేంజెస్ వస్తాయి ఏంటి అనేటువంటిది మనం చూడాలి. అయితే ఇక్కడ అన్రెగ్యులేటెడ్ వాళ్ళు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమైనా రెగ్యులేటెడ్ అంబిటరీలోకి రావాలి అనుకునేటప్పుడు సెబీ తాలూకా స్మార్ట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. అంటే సెక్యూరిటీస్ మార్కెట్ ట్రైనర్ అని చెప్పేసి మనం ఏదైతే చెప్తూ ఉంటామో, సో ఆ ట్రైనర్ తాలూకా సర్టిఫికేషన్ ఏదో ఒకటి ఉండి, ఓకే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా రెగ్యులేటెడ్ కింద ఉంటారు, స్టాక్ బ్రోకర్స్ కూడా వీళ్ళతో టైఅప్ అవ్వచ్చు, క్రాస్ ప్రమోషన్ చేసుకోవచ్చు అనేటువంటి పద్ధతుల్లో కావాల్సి వచ్చినప్పుడు ఓకే ఈ టైప్ ఆఫ్ మార్కెట్ కంటెంట్ ఇవ్వాలి అనుకునేటప్పుడు సెబీ తాలూకా స్మార్ట్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రమే కాకుండా ఇన్ఫాక్ట్ మన స్కూల్ ఎడ్యుకేషన్ లోనే అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే వచ్చిందో డిజిటల్ లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ కావాలి అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. దాంట్లో పాటుగానే మనం సంపద ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రిపేర్ చేస్తున్నాం. కేజీ టు పీజీ వరకు ఫైనాన్షియల్ బుక్స్ ఏవైతే కావాలో అవి డిజైన్ చేయడం జరుగుతుంది. కాలేజెస్ లో, స్కూల్స్ లో, తర్వాత కార్పొరేట్స్ లో సెషన్స్ అనేటువంటి మనం ఇస్తున్నాం. ఇది మాత్రమే కాకుండా ఎన్సిఎఫ్ఈ అని చెప్పేసి అని ఆర్బీఐ వాళ్ళు, సెబీ వాళ్ళు, ఐఆర్డిఏ వాళ్ళు, పిఎఫ్ఆర్డిఏ వాళ్ళు కలిపి ఒక నేషనల్ ఎడ్యుకేషనల్ పోర్టల్ అనేటువంటిది ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ అట్లీస్ట్ స్కూల్ లెవెల్లో పెట్టినా కూడా వాళ్ళకి అర్థమవుతుంటుంది, ఓకే నేను ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వకూడదు, ఒకవేళ ఫైనాన్షియల్ సజెషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏ రకంగా నేను అనాలిసిస్ అనేటువంటిది చేసుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో చాలా ఇంపార్టెంట్. ఓకే ఇంతవరకు మనం సెబీ గురించి మాట్లాడుకున్నాం, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. వీటన్నిటి తాలూకా కంటెంట్ ఎవరు చూస్తున్నారు, ఆడియన్స్ ఎక్కడ చూస్తున్నారు. ఆడియన్స్ కి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి అంటే కనుక కంటెంట్ ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి, ట్రేడింగ్ ఎంటర్టైన్మెంట్ పద్ధతుల్లో ఉండాలి, కొనగానే పెరగాలి, అమ్మగానే పడిపోవాలి, ఈ టైప్ లో ఉండాలి. అదేదో ఓటీటీలో మూవీ చూస్తున్నాను అనేటువంటి పద్ధతుల్లో థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ కావాలి ఆడియన్స్ కి. ఇప్పుడు ఈ కంటెంట్ ముందు నుంచి లేదా అంటే అలా అని కాదు. ఎన్ఐఎస్ఎం తాలూకా సర్టిఫికేట్లు ఉన్నాయి, ఎన్ఎస్సి సర్టిఫికేట్లు ఉన్నాయి, బిఎస్సి వాళ్ళు కంటెంట్ ఇస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం సెబీ తాలూకా సారథి అని చెప్పేసి ఒక మొబైల్ యాప్ ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ని జనాలు ఎందుకు చూస్తారు, ఎందుకంటే కంటెంట్ చాలా రంజుగా ఉంటది కాబట్టి, మజాగ్గా ఉంటది కాబట్టి. సో ఆ లెవెల్లో ఉండేటువంటి కంటెంట్ ని ఆడియన్స్ బాగా ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. సో ఆ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ మీకు ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్సర్ నుంచి వస్తుందో ఆబ్వియస్లీ మీరే మోసపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఆడియన్స్ గ్రహించాలి. అది గ్రహించలేనప్పుడు ఖచ్చితంగా ఇలాంటి రెగ్యులేటెడ్ అవ్వచ్చు, అన్రెగ్యులేటెడ్ అవ్వచ్చు, వాళ్ళు ఖచ్చితంగా మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సెబీ కూడా ఏమీ చేయలేదు, ఆర్ ఇన్ఫాక్ట్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పెద్దగా ఏమీ చేయలేవు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు దొంగతనం జరుగుతుంది కదా అని చెప్పేసి అని పోలీసులు ప్రతి చోట వచ్చి ఆపలేరు కదా. సో జరిగిన తర్వాత వీళ్ళు ఏవైతే చర్యలు తీసుకోవాలో అవి మాత్రమే తీసుకోగలుగుతారు. అలా కాకుండా మన తాలూకా జాగరూకత ఏదైతే ఉందో, ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా అవేర్నెస్ అనేటువంటిది పెరిగి ఓకే నేను వీళ్ళని నమ్మాలా వద్దా, లేదా ఎవరి దగ్గర నుంచి డెసిషన్ తీసుకుంటే నాకు ఫైనాన్షియల్ గా బాగుంటది అనేటువంటి స్పృహ అనేటువంటిది ఏదైతే ఉందో ఆడియన్స్ కి రావాల్సినటువంటి అవసరం. బట్ ఏదేమైనా సరే నా చేత ఏంటంటే కొంచెం హార్ష్ తాలూకా పదాలు అనేటువంటిది ఉపయోగించాం. ఎందుకంటే ఏం తాలూకా ప్రభావం కాబట్టి ఎలా ఉంటుందో ఏం జరుగుతుంది అనేటువంటి చూద్దాం.